థ్యాంక్ యూ. మీ అందరి ముందు నేను ఒక ప్రశ్న పెడతాను. లోకంలో నాస్తికులు అధికంగా అడిగే ప్రశ్న, ఎస్పెషల్గా ఈ మధ్యకాలంలో మతోన్మాదులు అడుగుతున్న ప్రశ్న, ఇన్ని యుద్ధాలు జరుగుతున్నాయి, ఇన్ని విపత్తులు వస్తున్నాయి, ఎంతోమంది అమాయకులు చచ్చిపోతున్నారు, వీటిని మీ దేవుడు ఎందుకు ఆపడం లేదు? వీటిని మీ దేవుడు ఎస్పెషల్గా బైబిల్ దేవుడు ఎందుకు ఆపడం లేదు అనే విషయాలు చాలామంది ప్రశ్నిస్తున్నారు. దానికి మన దగ్గర ఉన్న సమాధానాలు మరి మీకేమున్నాయో తెలియదు, కానీ బైబిల్ వెలుగులో ఆ ప్రశ్నలకు జవాబులు కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రైట్. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దామా? దయతో ఒక్కసారి ఆ మాట చదవండి. అన్నిటికీ కుదురుబాటు అనే మాటను ఇంగ్లీష్లో రిస్టోర్ అంటారు. బ్రదర్, రిస్టోరేనా? రిస్టోర్ మేబీ కేజీబీ బైబిల్లో ఒక తీరుగా ఉంటుంది, ఎన్ఐవి బైబిల్లో ఒక రకంగా ఉంటుంది. అంటే పదం వేరు కానీ అర్థము ఒకటే. ఏంటంటే అన్నిటికీ దేవుడు ఒక టైం పెట్టేశాడట. ఈ మాటలన్నీ ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడట. ప్రైజ్ ది లార్డ్ చెప్తామా? అంటే దేవుడు తను అనుకున్నటువంటి ఒక డేట్ ఒకటి పెట్టేశాడు. జగన్ గారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నారు. హలో, ఇక్కడే ఉన్నారా? మీరందరూ ఇక్కడే ఉన్నారా? 5 సంవత్సరాలు వారి పాలన చేసినంత వరకు ఆయన ఏ ఆట ఆడినా చెల్లింది. ఎంతోమందిని కొట్టినా తిట్టినా ఉద్యోగాలు తీసిన ఎవ్వడు మారు మాట్లాడలేదు. అవునా? నిన్న మొన్న ప్రభుత్వం మారింది, మా టైం వచ్చింది, ఇప్పుడు మేం కూడా చేస్తాం, నువ్వేం చేసుకుంటావో చేసుకోమని ఇప్పుడు కత్తులతో పొడి చంపుతున్నారు. రిపీట్ అయిందా కాలేదా? ఎవరి టైం ఇది? వాళ్ళ టైం ఉన్నంత వరకు వాళ్ళది నడిచింది. ఇప్పుడు వీళ్ళ టైం వచ్చింది, వీళ్ళు నడుపుకుంటున్నారు. ఇట్ ఈస్ ద పొలిటికల్. ఇప్పుడు దేవుడు కొంతమందికి సమయాలు ఇచ్చాడు, మనిషికి టైం ఇచ్చాడు, దేవదూతలకి ఒక టైం ఇచ్చాడు, సృష్టికి కూడా ఒక టైం పెట్టాడు, సాతానుగానికి కూడా ఒక టైం పెట్టాడు. అసలు వీటన్నిటిని కలిపి ఒక డేట్ ఫిక్స్ చేశాడు. దాని గురించి తెలుసుకోవడంలో ఎస్పెషల్గా క్రైస్తవ్యము ఇప్పుడు విఫలమైపోయింది. నా చిన్నతనంలో స్కైల్యాబ్ అనేటువంటి ఒక ఏమంటారు దాన్ని స్కైల్యాబ్ ఆస్టరాయిడే కదా బ్రదర్, అది భూమి మీద పడితే అందరూ అప్పట్లోనే చచ్చిపోయేవాళ్ళంట. మన తాతల కాలంలో, అంటే మ్యాక్సిమం మా అమ్మ ఆ టైంలో పడితే టైంలో చచ్చిపోయేవాళ్ళు. దాన్ని తీసుకెళ్ళి సముద్రంలో పడేలా చేశారు. అంతరిక్షంలో ఆస్టరాయిడ్స్ వచ్చే విషయాలు శాస్త్రవేత్తలు కాక చెప్పకపోతే ఈ భూమి మీద ఎన్ని పెను ప్రమాదాలు జరుగుతాయో తెలుసా? అందుకన శాస్త్రవేత్తలు సైంటిస్టులు ఎప్పుడు కూడా ఆ మైక్రోస్కోప్ టెలిస్కోప్ ఏదో పెట్టుకొని ఊరికి చూస్తూ ఉంటారు పైకి, ఏమేం జరుగుతున్నాయి ఎక్కడెక్కడేమని. ప్రకృతిలో జరుగుతున్నటువంటి వాటిని కనిపెట్టడానికి సైంటిస్టులు ఉన్నారు, కానీ దేవుని మనసులో ఏముందో తెలుసుకోవాల్సిన పని సైంటిస్టులదా, సేవకులమైన మనదా? నాతో చెప్పండి. దేవుని మనసులో ఒకటి ఉంది, అది తెలుసుకునే బాధ్యత పని సైంటిస్టులది కాదు, సేవకులమైన మనది. ఎస్పెషల్గా గాడ్ హ్యాస్ అపాయింటెడ్ యాజ్ ఏ వాచ్మెన్ల మనం అందరం కూడా. హెజ్కేలు గ్రంథంలో రాయబడింది, నరపుత్రుడా నేను నిన్ను కావలివానికి, ఇశ్రాయేలీలకు కావలివానిగా నియమించుచున్నాను. కావలివాడు అంటే వాచ్మెన్ డ్యూటీ ఏంటి? దొంగ ఎప్పుడు వస్తున్నాడు, ఏ దిక్కు నుంచి వస్తున్నాడు చూడాల్సిన బాధ్యత వాచ్మెన్ది. మనం అందరం ఎవరమంట? వాచ్మెన్ అంటే ఒప్పుకుంటారండి? లేదండి నేను ఆయన పాస్టర్, బిషప్, రెవరెండ్ అంటారా? ఇప్పుడు దేవుని మనసులో దేవుడు కొన్నిటిని ఫిక్స్ చేసి పెట్టాడు, వాటిని తెలుసుకునే పని మనకు పెట్టాడండి. విచిత్రం ఏంటంటే
బైబిల్లో ఆశీర్వాద వచనాలు, దీవెన సంబంధమైన వచనాలు, స్వస్థత సంబంధమైన వచనాలు కనబడుతున్నాయి. కానీ ఈ దరిద్రులకి రాకడను గురించి దేవుని మనసులో ఉన్న హెచ్చరికలు కనబడతలే సార్. ఎంతసేపు కేకులే కావాలి, ఔషధం వద్దు, కృపనే కావాలి, దీవెనే కావాలి, శాపం వద్దు, దేవుని యొక్క కోపం గురించి తెలుసుకోవాలనేటువంటి ఆ సోయి కూడా మర్చిపోయారు మనోళ్ళు. అపోస్తలిక్ వాయిస్ కాన్సెప్ట్ ఏంటంటే, దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య దర్శనం, దేవుని కోపాన్ని తెలుసుకునే పని నేను చేస్తున్నాను గత 8 సంవత్సరాలుగా. దేవుని ఉగ్రత ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. అది తెలుసుకున్నప్పుడు బ్రదర్ జాకోబు గారు అడిగారు, మీరు వాక్యం చదువుతున్నప్పుడు ఎప్పుడన్నా భయపడ్డారా, ఎప్పుడన్నా ఏడ్చారా అని. ఆ గడియలు నా జీవితంలో చాలా ఉన్నాయి. ప్రభువా, ఈ మాటలు నేనేదో నా దీవెన కొరకని నేను అనుకున్నాను, కానీ ఈ మాటల్లో ఇంత లోతైన జ్ఞానం ఉందని నేను ఏడ్చిన రోజులు ఒంటరిగా. ఆ టైంలో నన్ను నేను నలకొట్టుకున్నటువంటి, నాకు నేను సిద్ధపరుచుకున్నటువంటి చాలా అంశాలు ఉన్నాయి. అందులో ప్రభువు ఒక టైంను ఫిక్స్ చేసి పెట్టాడు, దాన్ని కనుగొనే పని నేను నా మట్టుకు నేను చేశాను. ప్రైజ్ ది లార్డ్ చెప్తామా? దేవుడు ఒక డేట్ పెట్టేశాడండి. ఈ ఈ ఈ అరాచకాలకు, ఈ రాజకీయాలకు, ఈ విగ్రహారాధనకు, ఈ మోసాలకు దేవుడు ఒక డేట్ని ఫిక్స్ చేసి పెట్టాడు. ఆ డేట్ ఏంటో మనం తెలుసుకుందుము గాక. మీరందరూ కూడా రెడీగా ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్ చెప్దామా? ఏం చెప్పాడో చూద్దాం. యెషయా గ్రంథంలోనికి చూద్దాం. ప్రవక్తల నోట పలికించాడు ఆయన. ప్రవక్తలు మొదటి నుంచి దేవుని యొక్క రాకడ ఉగ్రత గురించి, రాకడ గురించి, ఆయన యొక్క మహా ఉగ్రత దినం గురించి బోధించారు. మీకు మీ అందరికీ విషయం మీటింగ్లో అరుచుకొని అయిపోయిన తర్వాత భోజనం చేసిపోయే మీటింగ్ కాదు, మీ అందరినీ ఆత్మీయంగా సంతృప్తి పరిచే మీటింగ్ ఇది. ప్రైజ్ ది లార్డ్ చెబుదామా? ప్రవక్తల ద్వారా పలికించాడు దేవుడు. ప్రవక్తలు ఎవరో తెలుసా? హెచ్చరించేవారు. హలో, పాస్టర్స్ బతిలాడతారు, ఉబ్బిస్తారు, ఇంకా దొంగ మాటలని చెప్తారు. ప్రవక్తలు అలా కాదు, హెచ్చరిస్తారు. ప్రవక్త పనే హెచ్చరిక పరిచర్య. అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు, దీంట్లో మిక్స్ అయ్యారు కొంతమంది. వారిని గురించి ఇర్మియా గారు చాలా ఆవేదన పడ్డాడు. ఆ విషయాలు కూడా మనం నేర్చుకున్నాం. పరిశుద్ధ తన ప్రవక్తల నోట పలికించినటువంటి హెచ్చరికలు మనము నేర్చుకుంటే మనం సిద్ధపడతాం, దాన్ని తప్పించుకుంటాం. చూడండి దయతో యెషయా గ్రంథంలోనికి వద్దాం ఒకసారి. దయతో 10వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. బ్రదర్ బైబిల్ తీయండి, రిఫరెన్సులు తీస్తేనే మీకు కొవ్వు మెదడు దొరికినట్టుగా ఉంటుంది. కొవ్వు మెదడు దొరికినట్టుగా ఉండాలంటే రిఫరెన్స్ తీయాలి మీరు. తాను నిర్ణయించిన సమూల నాశనము ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా సర్వలోకమున కలుగజేయును. ఏం చేశాడట? మీ దేవుడు ఏం చేస్తున్నాడు సార్? ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయి, ఇన్ని విపత్తులు జరుగుతున్నాయి, రాజకీయంలో అక్రమం పెరిగింది, మోసాలు పెరిగినాయి. మీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఎందుకు సైలెంట్గా ఉన్నాడంటే, మనలాగా ఆయన ఉలికిపడేవాడు కాదు. ఆయన మనలాగా ఉలికిపడ్డా, ఆయన కంగారు కూడా పడ్డా. ఆయన తాను నిర్ణయించిన అంటే ఏంటి? నిర్ణయం అంటే ఈరోజు మీటింగు అని నిర్ణయం చేశారు సురేష్ గారు. ఏం బ్రదర్, మీటింగ్ అంటే మీటింగ్ జరుగుతుందా లేదా? 100కి 100% జరుగుతుంది. దేవుడు నాశనాన్ని ఈ ప్రకృతికి, విశ్వానికి ఫిక్స్ చేసేసాడు. ఇది ఒక దేశానికి కాదు, సర్వలోకానికి ఫిక్స్ చేశాడు ఆ డేటును. ఆ డేట్ ఎవ్వరికి చెప్పలేదు ఆయన. శాతనైతే నువ్వు తెలుసుకోరా అని నీకు నాకు చేతుల్లో బైబిల్ ఇచ్చాడు. హలో, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అంటారు చూసారా? వాళ్ళకి ఎందుకు లక్షలు డబ్బులు ఇస్తారు బ్రదర్? సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తాడు జాకోబ్ గారు. వాళ్ళకి ఎందుకు ఇస్తారు అనుకుంటున్నారు? డీకోడ్ చేస్తారు సార్ వాళ్ళు. కోడింగ్ నేర్చుకుంటారు, యాకింగ్ ఎలా కాకుండా కాపాడుతారు, ఇంకా కొత్త విషయాలు ప్రయోగం చేస్తుంటారు. డీకోడ్ చేయాలి. బైబిల్ని కూడా మనం డీకోడ్ చేస్తేనే దేవుని మనసు అర్థమవుతుంది. ఆమెను చెప్తారా? బైబిల్ని డీకోడ్ చేసేటోళ్ళేనండి. కంప్యూటర్లో లాంగ్వేజ్ని డీకోడ్ చేస్తే ఇంజనీర్లు అవుతారు, సాఫ్ట్వేర్లు హార్డ్వేర్లు.
బైబిల్ని డీకోడ్ చేస్తేనే బోధకులు అవుతారు, దేవుని సేవకులు అవుతారు. ప్రైజ్ ది లార్డ్ చెప్తామా? సర్వలోకానికి దేవుడు డేట్ ఫిక్స్ చేశాడండి. నాశనాన్ని ఫిక్స్ చేసి పెట్టాడు. దీని గురించి యేసు ప్రభు వారు మనం అందరం అనుకుంటున్నామంటే యేసు ప్రభు రాకడే కదండి అంటుంటారు. రాకడకి దీనికి సంబంధం లేదు. రాకడ మళ్ళీ వేరే, అది ఆట వేరే, ఇది ట్రైలర్. రాకడకు సంబంధించిన పదాలు కావివి. ప్రతి ఒక్కరి గర్వాన్ని అణచడానికి దేవుడు కొన్ని టయాలు పెట్టేశాడు. అది మనం అందరం కూడా మన కళ్ళెదుటిగా జరుగుతున్న విషయాలను బట్టి గుర్తుపట్టాలి. డబ్బుందని ఎర్రవీగుతున్నారు గర్విష్ఠులు, అవునా? పదవుందని ఎర్రవీగుతున్నాడు, అందముందని ఎర్రవీగుతున్నారు. మా దేవుడు ఉన్నాడో కాపాడడానికని ఎర్రవీగుతున్నారు. సార్, మనుషులకు బలం ఏంటి అనుకుంటున్నారు? డబ్బు కదా. 2 పవర్, అధికారం. 3 విగ్రహాలు. మా దేవుళ్ళు ఉన్నారు కాపాడుతారనేటువంటి ధైర్యం. ఐగుప్తు దేవతల మీదకి దేవుడు తీర్పు తీసుకొచ్చింది దేనికో తెలుసా మీకు? తెచ్చాడు, దేవతల మీదకి తీర్పు తీసుకొచ్చాడని రాయబడింది. హలో, ఎందుకు తీసుకొచ్చాడు తెలుసా? మా దేవుడు, మేము ఆయన ఆరాధించడానికి అరణ్యంలో 3 దినాలంత ప్రయాణం చేసి రమ్మంటున్నాడయ్యా అని ఫరో గారితోటి మోసేను అహరోనులు పోయి చెప్తే, యెహోవా ఎవడా? ఏంటి ఎవడా? చూపిస్తానుండ్రా అని కూర్చోబెట్టి వాళ్ళ దేవతలకు ఆ 10 తెగుళ్ళు ఉన్నాయా, 10 తెగుళ్ళు ఐగుప్తు దేశంలో పూజించే దేవతలు, వాళ్ళందరికీ ఒక్క మాటలో చెప్పాలంటే సుస్సుపోపిచ్చాడు దేవుడు. హలో, మన దగ్గర కృష్ణమ్మ తల్లి, గంగమ్మ తల్లి అని నీళ్ళను మొక్కుతామా? వాళ్ళు కూడా మొక్కుతారు. ఆ దేవతలే మన దగ్గరికి వచ్చినాయి. ఆ నీళ్ళని ఏం చేశాడు దేవుడు? రక్తంగా మార్చాడు. తాగడానికి పనికి వచ్చిందా? కప్పల తెగులు పుట్టించాడు. అంటే కప్పలను కూడా దేవతగా పూజిస్తారు వాళ్ళు. ఆ దరిద్రం మన దేశంలో కూడా ఉంది. మన దేశంలో కూడా కప్పలను పూజిస్తారు తెలుసా మీకు? కప్ప దేవత కూడా ఉంది. మండూలిక అనేటువంటి దేవత ఉంటుంది. కప్ప, గాండ్రు కప్ప, ఇంతలా ఉంటుంది అది. వాళ్ళందరినీ 10 తెగులతో దేవుడు ఏం చేశాడు? గడ్డ 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 గజ్జ గజ్జ వణికిచ్చాడా లేదా? దెబ్బ తట్టుకోలేకరే బాబు మీరు వెళ్ళండి రా నాయన, మీరు మీ జాగ్రత్త మీరు వెళ్ళండి రా అని సెలవిచ్చాడు, వెళ్ళిపోండ్రు అని. అన కదా. యెహోవా ఎవడా? ఈ రోజున బైబిల్ దేవుణ్ణి ఒకడు అంటాడు యెహోవా గాడ్ అంటే, వాడు గాడు అంటాడు వాడు. అరే నీకు మూడిందిరా బిడ్డ, మా చేతులే కాదు, మా దేవుని చేతులు. స్తోత్రం చెప్పు అంటున్నాడుగా. ఇప్పుడు మనందరం సార్ ఈయన ఇన్ని తిడుతున్నా ఈయన ఎందుకు సావట్లేదు సార్ అని మీకు డౌట్ రావట్లే? మా దేవుణ్ణి, బైబిల్ని ఎంత క్రిటిసైజ్ చేస్తున్నా, వీడికి ఏం కావట్లేదు, వీడికి ఏం గడ్డలు పుట్టట్లేదు, వీడికి ఏం రోగం పుట్టట్లేదు ఏం సార్ అంటే, నువ్వు అనుకుంటే రాదు, అది ఆయన టైం పెట్టాడు. స్తోత్రం చెప్పు. ఆ టైంలో ఏ గడ్డ, ఏ సెగగడ్డ ఆనించలేస్తుందో తెలియదు. ఐగుప్తులకు అదేగా పుట్టింది. యెహోవా ఎవడు అన్నందుకే 10 తెగుళ్ళు పుట్టించాడు. యెహోవా గాడు అంటున్నాడు ఒకడు, పరిశుద్ధాత్మను పట్టుకొని అనకూడని పదం అంటున్నాడు ఒకడు, యేసును పట్టుకొని, యేసయ్యను పట్టుకొని వాడు ఎంత క్రిటిసైజ్ చేస్తున్నాడు సార్. ఏంటిల బలం? మా దేవుళ్ళే గొప్ప. దేవుళ్ళను, వారి మతాలను చూసుకునే ఆ పొగరు, దీనన్నిటిని అనసడానికి దేవుడు ఒక టైం పెట్టాడు. ఆ టైమున ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. యెషయా గ్రంథంలోనే చేస్తారట. వారు ఏ దేవుడు, ఏ దేవత మాకు బలం అనుకున్నారో అవన్నీ బయట పారేసి కొండలలోనూ గుహలలోనూ జొరబడతారట. ఏ దినం అది? ఆ దినము డేట్ ఫిక్స్ చేశాడా? హలో, డేట్ ఫిక్స్ చేశాడా? ఆ దినమును గూర్చి అయినను, ఆ గడియను గూర్చి అయినను మనుష్య కుమారుడు కూడా ఎరగడన్నాడు. యేసుప్రభువు కూడా క్లూ ఇచ్చాడు.
ఈ గడియే అది. యేసు ప్రభు వారు కూడా ఈ గడియ గురించి క్లూ ఇచ్చాడు. ఆ గడి ఎలా ఉండబోతుందో చూడండి, చూపిస్తాను. యేసు ప్రభు రావుంటాడు చూడండి. లూకాసు వార్త 21:34 21:34 చూడండి. మాకు అన్నీ తెలుసులే అనుకోకండి, దయతో కూర్చో చదవండి. దయతో ప్రార్థనకు వచ్చిన కానీ చావలింతలు అవుతాయి. దరిద్రులకి ఎందుకు వస్తాయి నాకు తెలియదు. మందం, తోలు మందం, బుర్ర మందం, బతుకు మందం. అప్పుడు ఉన్నందున ఆ దినము, ఏ దినము, ఏ దినము, హలో ఇక్కడ చూడండి, ఏ దినము, ఏ దినం సార్, అది ఎలా ఉంటుందంటే అది ఉరి అంటే ఏంటో తెలుసా? ఉరి అంటే ఏంటో తెలుసా? ట్రాప్. ఎలకలే పెడతారా? ఎలకలకి పట్టానికి పైన ఒక అదేమంటుంది, పల్లి చెక్క అంటారు, అది పల్లి గింజ పెట్టి వెనకకి లాగి దానికాడ పెడతారు. ఎప్పుడైతే ఎలక దాని మీదకి వస్తుందో పట్టును పడుతుంది అది. అప్పుడు ఏమైతే గిల్ల కొట్టుకుని చావాలా. దాన్ని ట్రాప్ అంటారు. అవునా? యేసు ప్రభు వారు చెబుతున్న ఆ దినం ఉందే, అదట చాలా భయంకరమైన రోజు. విలలాడి చచ్చిపోతాం. మనుషులు అందరూ అనుకుంటున్నారు, ఆహా నెలకు సరిపడే సరుకులు ఉన్నాయి, ఆహా నెలకు సరిపడే కూరగాయలు ఉన్నాయి, హాయిగా బతుకుతాం, బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, హాయిగా బతుకుతాం అనుకునే టైంలో ఉరి వచ్చినట్టు వస్తుందంట ఆ రోజు. మీకు డైనోసార్లు ఎలా చచ్చిపోయాయి తెలుసా? మ్యాక్సిమం సైన్స్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. డైనోసార్లు ఎలా చచ్చిపోయాయి తెలుసా? ఉన్నాయా అసలు డైనోసార్లు? శాస్త్రవేత్తల లెక్క ప్రకారం డైనోసార్లు ఉన్నాయా లేవా? అయ్యగారు కొబ్బరి నూనె బాటిళ్ళు, ఖర్చుల గురించి చెప్పంటే డైనోసార్ల గురించి చెప్తున్నాం ఏంది అయ్యగారు? డౌట్ వచ్చిందా? డైనోసార్లు ఎలా చచ్చిపోయినా తెలుసా? ఆస్టరాయిడ్స్, ఆ గ్రహశేఖరాలు పడి అకస్మాత్తుగా అవి మేస్తున్నప్పుడు, పడుకున్నప్పుడు, తిని ఇంట్లో ఉన్నప్పుడు పడి చచ్చినాయి సార్. అవి ఏమంటారు, గుహలలో పడుకున్నప్పుడు చచ్చినాయి సార్. అవి అన్ఎక్స్పెక్టెడ్గా చచ్చిపోయినాయి. వాటిని ప్రయోగం చేసిన సైంటిస్టులు ఆ ఏమంటారు అది, ఆ శల్యాలను పరిశీలన చేస్తుంటే వాటి గొంతులలోనే ఆ గడ్డి ముక్కలు మిగిలి ఉండేయట. అవి చూశారట. అంటే అవి మేస్తున్నప్పుడే ఏ ఆస్టరాయిడ్ ఢీకొన్నదో మనకు తెలియదు, ఏ గ్రహశకలం పడిందో మనకు తెలియదు, చచ్చిపోయినాయి. చరిత్ర కాదా ఇది చరిత్ర? అసలు చరిత్ర చెప్తానేనండి. ఇప్పుడు మన చరిత్ర కూడా అదే. ఆ దినమున మనుషులు సంపాదించుకుంటున్నామని భూమి పేపర్లు, ల్యాండ్ పేపర్లు, భూములు, ల్యాండ్లు మంచిగా కొనుక్కొని హాయిగా బతుకుతున్న టైంలోనట అన్నం తిందాము, బిర్యానీ తిందామని కంచం మంచం అన్నీ దగ్గర పెట్టేసుకున్న టైంలో కరెక్ట్గా పడుతుందట. అది నోట్లో ముద్దుండగానే సత్తారట సార్. బైబిల్లో రాశాడు దేవుడు. నోట్లో ముద్దున్నప్పుడే సత్తారట. దీవెన వస్తుంది, స్వస్థత వస్తుంది, పూల సొక్క కనబడుతున్నది నీకు. ఇది కనబడలే? పూల సొక్కాలు, ఎస్ పేరు, ఎల్ పేరు కనబడ్డదా? పక్క దేశంలో కరువుతో కొట్లాడుతున్నారు, ఆ దేశం కనబడలే? దరిద్రుడా నీకు. యుద్ధాలు జరుగుతున్నాయి. కనీసం రష్యాకి ఏదో పక్క దేశం ఏంటండి అది, ఉక్రెయిన్కి కనీసం 2 సంవత్సరాలు అవుతుంది ఆ యుద్ధం మానట్లా. అది చిలికి గాలివానైతే అదే 3వ ప్రపంచ యుద్ధం కింద దారి తీసే ప్రమాదం ఉంది. అది చెప్పడీడు. ఎలా సస్తారో చెప్పాడు చూడండి. ఏబు గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనం చూడండి. దేవుడు బైబిల్ ఓన్లీ ఆశీర్వాదాల కొరకే రాశాడు, స్వస్థతల కొరకేనా? తలనొప్పి తగ్గడానికి, కడుపు నొప్పి తగ్గడానికి అనుకుంటున్నారు, కాదు, తప్పించబడడానికి. ఇందాక మీకు చెప్పిన లూకాసు వార్త వాక్యం ఉందా, అది అలాగే దాచిపెట్టుకోండి, అలా పెట్టుకోండి, తర్వాత నేను వివరిస్తాను దాని గురించి. మనందరం వెల్ సెటిల్డ్ అయిపోయిన టయాన, పూర్ణం అంటే కంప్లీట్, వెల్ సెటిల్డ్. స్తోత్రం చెప్పండి. ఈ వాక్యం ఎప్పుడు నెరవేరిందో తెలుసా? హలో, మంచిగా పచ్చ పెన్నుతో రాసుకున్నాయండి. కరోనా టైంలో మనందరి బ్యాంకులలో డబ్బులు ఉన్నాయా లేవా?
2,000 ఇలే సార్ మనకి, మన డబ్బులు తినడానికి కూడా మనకి ఇలా బాధపడ్డామా లేదా? పడ్డారా లేదా? మా డబ్బులే కానీ ఇది మాకు ఇవ్వంటే ఇలేవాడు, ఇస్తాంలేవా అడిగిపోతాయి, నీ డబ్బులే ఇస్తాంలే అని బిగబట్టుకున్నారా లేదా? అప్పుడు ఇబ్బందులు పడ్డామా లేదా? ప్రభువు దినమున, ఉగ్రత దినాన ప్రజలందరూ ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటారని చెప్తున్నాడు దేవుడు. చెప్పండి అయ్యా, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటారని చెప్తున్నాడు దేవుడు. డబ్బులు ఉంటాయి కానీ తినటానికి ఉండదు, తినటానికి ఉండదు. మనందరికీ ట్యాంకర్లు పెట్టేస్తారు. చదవండి, ఇబ్బంది పడుదురు, ప్రభువు ఉగ్రత దినాన ధనం పని చేయదు అని చెప్పడానికి ఏబు భక్తుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. రైట్. 23 చదవండి. ఇప్పుడు చూడండి, వారు కడుపు నింపుకొననై ఉండగా దేవుడు వారి మీద తన కోపాగ్ని కురిపించును, వారు తినుచుండగా దాన్ని కురిపించును. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దామా? డైనోసార్లు ఎలా చచ్చిపోయినాయి అయ్యగారు? రేపో మాపో మనం అందరూ అలా చచ్చిపోబోతున్నాం. సువార్త చెప్పుడు ఏంటి? రేపో మాపో మానవ జాతి ఇలా అంతరించిపోబోతుంది. నోట్లో ముద్ద ఉండగానే చచ్చిపోతారట. ఎప్పుడన్నా ఈ వాక్యాలు ఏదన్నా టీవీలో చెప్పంగా విన్నారా మీరు? ఈ చెబితే కానుకలు రావు, యూస్ కూడా రావు. హలో, స్తోత్రం చెప్పట్లేదు మీరు. ఈ చెబితే కానుకలు రావు, యూస్ రావు. ఈ చెబితే జనాలు భయపడతారా లేదా? అసలు వీడికి అర్థమైతేగా ఉరి వచ్చినట్లుగా గొంతులో ముద్ద ఉండగానే దిగి ఉండగానే ఏ ఆస్టారాయిడ్ పడుతుందో తెలియదు సార్. దీని గురించి పౌలయ్య గారు, మన పేతురయ్య గారు చాలా వివరంగా చెప్పాడు. ప్రభువు దినము దొంగ వచ్చునట్లుగా. ఏ దినం? ఇప్పటిదాకా ఇన్ని చేస్తున్నా, ఇంతమంది తిడుతున్నా, మా దేవుడు ఎందుకు పట్టించుకోవట్లేదు సార్ అని మనందరికీ డౌట్ ఉంది కదా. పట్టించుకుంటాడు. నీ టైం కదా, ఆయన టైం పెట్టాడు, డేట్ కూడా పెట్టాడు, ఫిక్స్ చేసాడు. ఆ రోజు గురించి నీకు తెలియదు, నాకు తెలియదు, వాటి గుర్తులు పట్టమని చెప్పాడు మనకి. స్తోత్రం. ప్రభువు దినము దొంగ వచ్చినట్లుగా వచ్చును. చూడండి ఆ మాట ఏమంటున్నాడు చూడండి. ఏ దినమట? మనం ఏ దినం గురించి నేర్చుకుంటున్నాం? ఇన్ని రోజులు రాజకీయ నాయకుడి టైం వచ్చింది, కార్పొరేటోళ్ళ టైం కూడా వచ్చింది, సినిమా హీరోల టైం వచ్చింది. ఒక రోజున అరే బాబు మీ అందరు పక్కన పండరు, ఇది నా టైం అని తానే హ్యాండ్ ఓవర్ చేసుకునే డేటు ఆ రోజున ఏమవుతుందో చూడండి. ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. ఏమైపోతాయి? పంచభూతములు. ఎందుకు పంచభూతాలను కురిపిస్తున్నాడు తెలుసా మీకు? పంచభూతాలు అంటే ఏంటో జ్యోతిష్యుడు ఏం చెప్తాడు తెలుసా? నీదే గ్రహం అంటాడా? ఆ గ్రహానికి కూలిపరచడానికి పూజ చేస్తున్నాడు. వాటిని గెలకబోతున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పట్లేదా? అర్థమవుతుందా మీకు వాక్యం? అక్కడే గెలకబోతున్నాడు. జ్యోతిష్యాలు నమ్మి బతుకు బాగుంటుందని, హాయిగా ఉంటుందని శాంతి పూజలు, మర్మ పూజలు చేసినటువంటి మనుషులందరికీ బుద్ధి చెప్పడానికి ఆకాశ నక్షత్రాల మీద గెలకబోతున్నాడు ఆయన. ముందు 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 అవి ఏమవుతున్నాయి చూడు. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పేతురయ్య గారు పామరుడండి, చదువురాదండి, మరి ఏంటి అలా చెప్తున్నాడండి ఆయన? కొంతమందికి పిచ్చి పైక్యంలో ఉంటుంది సార్. ఎంతసేపు అక్షరాన్ని పట్టుకొని బతుకుతారు. అక్షరం మేము పిహెచ్డి చేసాం, మోకాలు హెచ్డి చేసినావా? నీ హెచ్డి చల్లకుండా అన్ని హెచ్డీలే, హెచ్డీలు తప్ప నీ మోకాలు ఉందా? పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుసా? పేతురు గారిని చూడండి, ఎలా ఉంటుంది ఆయన బోధ. స్తోత్రం చెప్పండి. ఈయనకు కూడా దేవుడు చూపించాడు సార్.
వెనక కూడా చూపించాడు, చెప్పాడు దేవుడు. ప్రభు నువ్వు వస్తానన్నావు ఎలాగుంటుందా చూస్తావా అని చూపించాడు. పంచభూతాలను మొత్తమట మహావేంద్రముతో లయమైపోతాయట. చూడండి, అన్నీ కారిపోతాయి. ఇది ఒక మ్యాక్సిమం ఒక 50 ఏళ్ళ తర్వాత జరుగుతుంది అనుకుంటున్నారు మీరు. ఇదే నెల ఆగస్టా, మే నెల 24వ తారీఖున WHO వాళ్ళు ఒకటి ఇంటర్నేషనల్ మీటింగ్, అంతర్జాతీయ మీటింగ్ ఒకటి పెట్టారు. తెలుసా మీకు ఎవరికైనా? నాకు తెలుసు. WHO మీటింగ్. వాళ్ళు సంవత్సరానికి ఒక్కసారే కూడుకుంటారు. దేనికో తెలుసా? ఈ సంవత్సరంలో ఏ వైరస్ రిలీజ్ చేద్దాం, ఏ జబ్బులు రిలీజ్ చేద్దాము, తొందరగా జనాభా సంఖ్య తగ్గియాల అని వాడి బాధ వాడుకుంది. మనమేమో గవర్నమెంట్ వాడు ఏదైనా పథకం పెడితే బాగుండు, మన బతుకులేం పథకాల బతుకులు. పింఛన్ ఇస్తే బాగుండు, ఇల్లు ఇస్తే బాగుండు, పెళ్ళి మనదని ఈ బతుకులు. అందుకనే తొందరగా లేపేస్తున్నారు సార్ వాళ్ళు. చిన్నగా ఒక్కొక్క 40-50 ఏళ్ళు బతకడమే ఈ రోజున పెద్ద సవాల్ అయిపోయింది. పోతూ కళ్ళు కోడి పిల్ల మురుచుకున్నట్టు చచ్చిపోతున్నారు సార్. ఎందుకు చచ్చిపోతున్నారు? మర్మం ఎప్పుడన్నా అర్థమవుతుందా మీకు? సాతాను తంత్రాలను కూడా మనం గుర్తుపట్టాలి. ఇది 2024 కదా. 2029వ సంవత్సరమున భూమిని ఒక పెద్ద గ్రహశేఖరం ఢీకొనబోతుంది. అది తప్పించుకుంటే స్తోత్రం. ఎప్పటి నుంచే స్వస్థత ఉజ్జీవ కూడికలు ప్రిపేర్ అయిపోండి. ఇప్పటి నుంచి ప్రిపేర్ కండి. ఇక 29లో సైంటిస్టులు చెప్తున్నారు సార్, నాకేం తెలుసు, నాకేం తెలియదు. కానీ నేను ఇది చెప్తున్నాను, ఖచ్చితంగా నెరవేరుతుంది. అదైతే ఆకాశ నక్షత్రాలట ఏమంటారు, కాయలు రాలినట్టు రాలుతాయట. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. మీరు ఎప్పుడైనా చదివారా? ప్రకటన గ్రంథం చదవరు, భయం అవుతుంది మనోళ్ళకి. ఎక్కలేని భయం. 200 సంవత్సరాలు బతుకుతారు అయ్యగారు వాళ్ళు. బీపీ టాబ్లెట్లు ఒక 3 వేసుకొని, షుగర్ టాబ్లెట్లు ఒక 6 వేసుకొని 150 ఏళ్ళు బతుకుతారు సార్ మనోళ్ళు. ఓవర్ యాక్టింగ్ చేస్తారు. అంత బిజీగా ఉంటారంటే వాక్యం చదవడానికి ఉండదు తీరిక, మీటింగ్లో తిరగడానికి ఉంటుంది, పనికి మాలిన వాటికి. హలో, ప్రకటన గ్రంథం ఎప్పుడన్నా చదివారా? 6వ అధ్యాయం మొత్తం మీరు చదవండి. వణుకు పుట్టకపోతే నన్ను అడగండి. సార్, వణుకు పుడుతుంది. చూపిద్దాం చూడండి ప్రకటన గ్రంథం. మనం ఎక్కడ ఆగినామో దాన్ని నాకు గుర్తు చేయండి. నాకు కొంచెం ఇబ్బంది కాకుండా చేయండి. 12వ వచనం చదవండి. స్తోత్రం చెప్పండి. ఎలా రాలుతున్నాయంట? పండు రాలినట్టు రాలుతున్నాయంట. ఒకటి కాదు 1-2కే డైనోసార్లు మాడి మసి అయిపోయి శకలాలన్నీ కొండల కొట్లాలు ఈ కూరుకొని పోయినాయి. మన పరిస్థితి ఏంటంటారు? వాట్ అబౌట్ అస్? దీవెన చెప్తావు ప్రసంగం. దీవెన ప్రసంగాల ఇప్పుడు అవసరం. రాలినాయంట. రాలితే జనం అక్కడ రాయబడ్డది చూడండి. 14వ వచనంలో ఆకాశాలు పోయినాయంట, ద్వీపం పోయిందంట. 15వ వచనంలో చదవండి. అసలుదంతా అక్కడే ఉంది. అసలు దొంగలంతా అక్కడే ఉన్నారు. స్తోత్రం చెప్పండి. అసలు దొంగలంతా అక్కడే ఉన్నారు. 15వ వచనంలో ఉన్నారు అసలు దొంగలంతా. ఎవరు? భూరాజులంటే భూమిని ఏలుతున్న ప్రధానమంత్రులు, రాజులు, కింగ్స్, గనులు, కార్పొరేటోళ్ళు, హలో, సహస్రాధిపతులు, మిలిటరీ వాళ్ళు, ధనవంతులు. ఎవరండి వీళ్ళు? కుబేరులు, బలిష్ఠులు, 6 ప్యాకర్స్, సినిమా హీరోలు. అక్కడ పనులు ఉన్నారు, స్వతంత్రుడు ఉన్నారు. వీళ్ళందరూ ఏసీ గదుల్లో బతుకున్నారు అనుకుంటున్నారా? దానికి మనం చదివాం యెషయా గ్రంథంలో, కొండ గుహలలో బండ సందులలో దూరి ఏమంటున్నారు? చూడండి ఏమంటున్నారు? గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. ఏమొచ్చింది? ఇన్ని రోజులు మా అధికారం చూసుకొని ఎర్రవీగినాము,
ఇన్ని రోజులు మా రాజకీయ బలాన్ని చూసుకొని ఎర్రవీగినాము, మా డబ్బును చూసుకొని ఎర్రవీగినాము. ఇంగ్లీష్ బైబిల్లో చదవండి బ్రదర్, ఎవరికన్నా ఇంగ్లీష్లో చాలా మంచి పదాలు అవి. అక్కడ ఆ రాజులు ఎవరు, గనులు ఎవరు, సహస్రాధి, వీళ్ళ గురించి మంచి వివరణ ఉంటుంది. వాళ్ళ పవర్స్ అన్నీ పోయినాయి సార్. అక్కడ వాళ్ళ పవర్స్ అన్నీ పోయి కొండలతోటి పోయి పిచ్చో లెక్క మాట్లాడుతున్నారంట. ఇదిగో కొండలారా, మేము ఎగురత దినం తట్టుకోలేము, మా మీద పడి మమ్మల్ని చంపేయండి అని మొత్తుకుంటారంట. ఆ దినాన సావే ఒక వరం. హలో, ఉగ్రత దినాన మనుషులకు సావే ఒక పెద్ద వరం. మనమేమి ఇప్పుడు బ్రతకడమే మహావరం చెప్తున్నాం కదా, ఆ దినాన సావే ఒక పెద్ద వరం. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దామా. ఏం దినం? ఉగ్రత మహాదినం. ఉగ్రత చాలా దారుణం ఉండదు. రాజుగారు ప్రధానమంత్రి గారు మమ్మల్ని కాపాడండి అయ్యా, అంబానీ గారు, అయ్యా టాటా గారు, అయ్యా బిర్లా మహీంద్ర గారు మమ్మల్ని అరే మాకే దిక్కు లేదురా. హలో, మాకే దిక్కు లేదురా నాయన, నిన్నేడ కాపాడుతాం. అందరూ కూడా అక్కడ నిస్సహాయులు అవుతారు. రాజులు అవుతారు, రాజకీయ నాయకులు అవుతారు, కార్పొరేటర్లు అవుతారు, అందరూ జీరో అయిపోతారు. ఆ దినమున ఆయన ఒక్కడే ఘనత వహిస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. నీ దేవుడు నా దేవుని యేసు విలువ అర్థం కావాలంటే కొంచెం టైం తీసుకుంటున్నాడు ఆయన. ఆ టైం ఎలాగుంటుందో దేవుడు అంత పిక్చర్ అంతా ఇచ్చాడు, కాకపోతే మనం పట్టించుకోవట్లేదు. మా దేవుడు మన భారతదేశంలో తక్కువ కులం వాళ్ళకంటే దేవుడు ఎవడరా నీకు చెప్పింది తక్కువ కులపుడని? నీ దేవుడు నా దేవుడు మహారాజు ఆయన, పొలానికి దేవుడా, దరిద్రుడా? మహారాజు ఆయన, ఆయనని అంటే మరి వెనకపడిన వాళ్ళంతా, మరి పేదవులంతా నమ్ముకున్నారు కనుక ఆయన కూడా అట్నా చిన్న శిలువ బొమ్మ కనబడితే భయపడుతున్నావు. మరి ఆయన చిన్న దేవుడే కదా. చిన్న శిలువ బొమ్మ కనబడితే నువ్వు మతం మార్చుకున్నావంటావేంటి, ఏడుతావేంటి, భయపడుతున్నావేంటి? చిన్న దేవుడు ఆయన, అందరిని వణికిచ్చే దేవుడు ఆయన. స్తోత్రం చెప్పట్లేదు. ఎవరైనా తక్కువ దేవుడా? రాజులందరూ చేతులు ఎత్తేసారు. ఎవరండి? మా వాళ్ళు కాదు బాబు. చివరికి మిలిటరీ వాళ్ళు, సహస్రాధిపతులు, ఎవరండి వాళ్ళు? ఆర్మీ. వాళ్ళ పరిస్థితి కూడా బాగాలేదు. మన కేరళలో విపత్తు వచ్చినప్పుడు ఎవరు పోయారు సాయం చేయడానికి? ఒక్క శకలం పడితే మొత్తం ఎటుతటే ఎక్కడ కూరుకుని పోతారో తెలియదు. అప్పుడు మనల్ని కాపాడడానికి మిలిటరీ వాళ్ళు కూడా రారు. మరి ఏంటంటారు మన పరిస్థితి? ఇందనక మనం చదివిన లూకాసు వార్తలో ఆ దినము ఉరి వచ్చినట్లుగా ఎప్పుడు వస్తుందో తెలియదు, అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది. అయితే దానికి సొల్యూషన్ కూడా ప్రభు చెప్పాడు. చూడండి ఆ మాట అక్కడ చూడండి. తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. హలో, ఉంది, ఉగ్రత ఉంది, తప్పించుకునే మార్గం కూడా ఉంది. ఆ మార్గాన్ని ఎలా కనిపెట్టాలో తెలుసుకోవాల్సింది మన బాధ్యత. ఉగ్రత ఉంది, దాన్ని తప్పించుకునే మార్గం కూడా ప్రభువే చెప్పాడు. ఎలా తప్పించుకోవచ్చట? ఎవరి ఎదుట మనం నిలబడబోతున్నామో తెలుసా? యేసుక్రీస్తు ఎదుట మనం నిలబడబోతున్నాం. ఆయన ఎదుట నిలబడాలంటే తెల్ల బట్టలు కాదు ఉండాల్సింది, చేతికి ఉంగరము, నడుము కొట్టానము, తల మీద కిరీటము కాదు కావాల్సింది. ఆయన ఎదుట నిలబడాలంటే పరిశుద్ధత కావాలి. మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు, ఆయన ఎదుట నిలబడాలంటే నీకు కావాల్సింది పేరు పలుకుబడి కాదు నాన్న, పవర్. శక్తి గలవారగునట్లు. ఆమేన్. ఏం గలవారు? ఏం శక్తి? శక్తి గురించి ఎప్పుడైనా విన్నారా మీరు? శక్తి రావాలంటే కొన్ని మార్గాలు వాక్యంలో ఉన్నాయి. వాక్యము ద్వారా రావాలి, పరిశుద్ధాత్మ ద్వారా రావాలి, సహవాసము ద్వారా రావాలి. ఆ శక్తి ఉంటేనే ఆయన ఎదుట నిలబడతామంట మనం.
అది వేరే సబ్జెక్టు. మళ్ళీ ఆయన ఎదుట నిలబడడానికి కావాల్సిన శక్తి ఏంటి, ఏ ఏ ఏ విషయాల్లో మనం ఇంప్రూవ్ కావాలి. మెలకువ కలిగి ఏంటంట? మెలకువ అంటే ఏంటి? మెలకువ అంటే ఏంటి సార్? మీరే చెప్పండి. సృహ, మన భాషలో సృహ. పడుకునేటోని దోసుకోవడం ఈజీనా, లేచినోని దోసుకోవడం ఈజీనా? బెర్రగా బిర్యానీ తిన్నాడు కడుపు నిండా, వాడు మంచం ఎక్కాడంటే వాడికి నోట్లోకి ఈగలిపోయేది కూడా వాడికి తెలియదు. వాడు జేబులో సెల్ ఫోను దొంగతనం చేయొచ్చు, జేబులో డబ్బులు కూడా దొంగతనం చేయొచ్చు. అవునా? పడుకున్నోడి దగ్గర ఏదైనా దోసుకోవచ్చు, లేచినోడి దగ్గర. ఈ రోజున క్రైస్తవ్యం నిద్రపోతుంది. క్రైస్తవులు ఎంత నిద్రలో ఉన్నారంటే, మాకు ఇల్లుంటే స్తోత్రం, హల్లెలూయా, ఇదొక నిద్ర. మాకు ఉద్యోగం ఉందండి, హాయిగా ఉన్నామండి, ఇది కూడా నిద్రే. స్పృహ అంటే ఏంటో తెలుసా? ఇవేవి కాదు. ప్రభు ఎదుట నేను నిలబడాలి, పరిశుద్ధ జీవితాన్ని కొనసాగించాలి అనేటువంటి స్పృహ కలిగి ఉండడమే సిద్ధపాటు అండి. గట్టిగా స్తోత్రం చెబుతామా? వీటన్నిటికీ మీరు చూడండి, భిన్నమైన సేవ జరుగుతుంది నేటి దినాల. ఇదంతా ఒక పక్క, దీనికి రివర్స్లో జరుగుతుంది దేవుని పని మొత్తం. ఇప్పుడు గొప్పోళ్ళు ఎవరో తెలుసా? క్రైస్తవ్యంలో 2 భార్యలు ఉన్న 3-4 కోట్లకు ఆస్తికి అధిపతి అయితే చాలు, వాడు పెద్దోడైపోతాడు. డబ్బులుంటే చాలు సార్, ఎంత దుర్మార్గుడైనా మంచోడైపోతాడు. అవునా కదా? ఎన్ని లంచాలు తీసుకొని డబ్బులు ఉన్నాయా, మంచోడు. అవునా? దేవుడు ఇదేనా చూసేది? దేవుడు లంచగాడా? రాంగ్ గాస్పల్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం మ్యాక్సిమం ఇప్పుడు ఈ కడబడి దినాలలో కట్టబడిన సంఘాలన్నీ, అన్నీ అంటే అన్ని కాదు, కొన్ని రాంగ్ గాస్పల్నే కట్టబడ్డాయి. ఒకవేళ ఈ సందేశం వినే నాటికి మీరు కరెక్ట్గా ఈ సందేశం మీకు అర్థమైతే, మీరు ఒక సరైన ట్రాక్లోనికి వస్తున్నట్టు అర్థం. సరైన ట్రాక్. ఇప్పుడు దేవుడు ఈ సందేశాలు వినాలంటే కూడా నేను చెప్తాను, దేవుని కృప ఉండాలి. కృప లేనోడు ఈ వాక్యం వినలేడు. వినాలంటే కూడా కృప ఉండాలి. ఈ కృప ఉంటేనే వింటారు. నాశనం కాకూడదని కోరుకుంటున్నాడు కాబట్టి నువ్వు ఈరోజు ఈ వాక్యం వింటున్నావు. ప్రపంచమునకు రాబోతున్న ఆ నాశనము, ఆ ఉగ్రతలో నువ్వు పాలివాడవు, నేను పాలివాడని కాకూడదని ఈ స్వరాన్ని నీకు దేవుడు వినిపిస్తున్నాడు. గుర్తుపెట్టుకో. తప్పించుకోవడానికి ఒక మార్గం ఇస్తున్నాడు, గుర్తుపెట్టుకో. మత్తులుగా ఐహిక విచారాలలో ఉండకండి. ఇప్పుడు సేవకుల మధ్యలో పోటీ ఏందో తెలుసా? పెద్ద పెద్ద మందిరాలు కట్టాలి. ఇప్పుడు ఏ మందిరాలు? పెద్ద మందిరాలండి. పెద్ద మందిరం ఉన్నోళ్ళే పెద్ద అయ్యగారులు. బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి సార్? ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 కదా. పెద్ద పుస్తకం ఏంటిది? యెషయానేనా? కీర్తనలు లేవయ్యా. చిన్న పుస్తకం ఏంటిది? ఓబద్య. మరి ఆయన ప్రవక్త కాదా? హలో, అంటే 200 మంది 500 మంది పాస్టర్ విశ్వాసులు ఉన్నోళ్ళే పాస్టర్ గారు ప్రవక్తలా? ఓబద్య చిన్న ప్రవక్తే, కానీ ఆయన ప్రవక్త కాదా? ఇప్పుడు ఎట్టున్నారంటే పెద్ద చర్చి ఉన్న అయ్యగారు, పెద్ద అయ్యగారు. అయ్యగారికి మరి ఆయన సాటుకు పోయి సిగరెట్ తాగేది, మందు తాగేది ఎవడు చోటు? నాది పెద్ద అన్నోళ్ళు ఉన్నారు చూసిన వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే సైతానికి అమ్ముడుపోయినటువంటి లూసిఫర్ బ్యాచ్. నేనంటే జీర్ణించుకోలేరు. వాక్యంలోనే చూపిస్తాను. వాక్యంలో లేని నేను మాట్లాడినా కొన్నిసార్లు భయం అవుతుంది. ఒకవేళ ప్రభువా నేను ఈ రోజున చనిపోయినాను, ఏం సార్ లైఫ్ గ్యారెంటీ ఉందా? ఒకవేళ చనిపోయినా నీ ఎదుట నేను నిలబడాలి ప్రభువా. దట్ ఈజ్ మై డెడికేషన్. నా డెడికేషన్ అదే. మనుషులను మెప్పించాలి, మనుషులను సంతోషపెట్టాలి అనేటువంటి పరిచయం ఎప్పుడో పక్కన పెట్టేసి
ఇది కాదు, ఇది మనుషులు సంతోషపెడితే ఏమైతే తెలుసా? దండలు వస్తాయి, సాల్వాలు వస్తాయి, మహా అయితే డబ్బులు వస్తాయి. వీళ్ళందరి మీద దేవుడు ఊయబోతున్నాడు. థు, నీ బతుకు, నీకు నాకంటే సన్మానాలు, సాల్వలు, కిరీటాలు, ఘనతలు కాలు, థు అని వస్తాడు మనందరిని ఒకరోజు. మరి కిరీటం ఎవరికో తెలుసా? వీటన్నిటికి దూరంగా ఉన్న వాళ్ళకి. స్తోత్రం చెబుదామా? మనుషులు దేనిని ఘనముగా ఎంచుదురో అది దేవుడు నీచముగా. చెప్పండి, మాట చదవండి. నీచం. బతుకు నీచమైన దాన్ని ఎడ చూస్తారు మీరు? నీచం అంటే ఏంటి? కంపు. ఎలా చూస్తారు? కొంతమంది అయ్యగారులు ఉన్నారు, పెద్ద పెద్ద కిరీటాలు పెట్టుకుంటారు, మహానుభావులు అండి. మేము పెద్దోళ్ళమని షోయింగ్ చేసుకోవడం కోసం డ్యాష్ మీద పెద్ద పెద్ద అంగీలు, పెద్ద పెద్ద కిరీటాలు పెట్టుకుంటారు. పరలోకంలో ఉన్న పెద్దలేమో కిరీటాలు తీసి యేసు ప్రభు పాదాల దగ్గర పడేసి, అయ్యా ఘనత మహిమ పొందడానికి నువ్వెవరు కూడా, మేమెవరు ప్రభు అని కిరీటాలు పడేసి, ఈ దరిద్రులేమో ఈ కిరీటాలు పెట్టుకుంటున్నారు. ఓరి నాయన, మీకుందిరా దేవుని చేతిలో. స్తోత్రం చెప్పండి. మీకుందిరా నాయన, చాలా ఉంది కథ. మీ అందరి పిక్చర్ నాకు అన్ని ఇప్పుడు అర్థమైపోతున్నాయి. మీ భవిష్యత్తు అంతా అర్థమైపోయింది నాకు. వాక్యం చదువుతున్నానుగా భయం అవుతుంది కొంచెం. హల్లెలూయా. రాజులను వదిలిపెట్టలేదు, కార్పొరేట్ వాడిని వదిలిపెట్టలేదు, ఆర్మీ వాడిని వదిలిపెట్టలేదు, పాపం చేసిన దేవదూతలను కూడా వదిలిపెట్టలేదు. నిన్ను నన్ను ఎందుకు వదిలిపెడతాడు? కృప ఏంటి? కృపను ఆడేసుకుంటున్నాం బాగా, ఏటీఎం కార్డు ఆడినట్టే. ఏ తప్పు చేసిన ప్రభువా, పాపం చేసిన క్షమించాడు, అయిపోయింది కృప. తీర్పు దేవుని ఇంట ఆరంభమగు కాలం వచ్చినది. దీని గురించి చెప్పు, నీకు దమ్ముంటే చెప్పు, ఆ వాక్యం వివరం చెప్పు. కృప, తీర్పు, ఆ మాట ఎక్కడ ఉందో చెప్తారా? తీర్పు ఎక్కడ మొదలవుతుందట? దేవుని ఇల్లు అంటే ఎవరు? సంఘం అంటే ఎవరు? మనమే. ముందు తీర్పట అన్యుల కాడ కాదట, మనకాన్నే మొదలైద్దట. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పట్లా? బైబిల్ గ్రంథంలో కృపకు మూలమైనటువంటి ఆత్మ రాయించిన కొన్ని వాక్యాలు ఉన్నాయి. కృపకు మూలముగా ఆత్మ అని బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఆ ఆత్మ యొక్క మాటలు ఎలాగుంటాయంటే, క్రీస్తు యేసునందు ఉన్న వాడికి ఏ శిక్షా విధి లేదు. ఆ పదాన్ని పట్టేసుకొని వీడు పానులు నవ్వులుతాడు, సినిమాలు చూస్తాడు, డ్రామాలు ఆడతాడు. వీడు చేయని పాపం ఉంటుండదు సార్. ఊకుంటాడు దేవుడు. బాధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని ఎరిగి మీలో అనేకులు బాధకులు కాకుండా. ఇది ప్రమాదకరమైన జాబ్. ఇది ఇస్ ద వెరీ డేంజరస్ పోస్ట్. జాబ్ ఏంటంటే పాస్టర్, బోధకుడు జాబే. నన్ను అయ్యగారు అన్నారండి, నన్ను పాస్టర్ గారు అన్నారండి. మురిసిపోకండి, నాయన తోలు చేస్తాడు. నిజం. వాళ్ళకి ఎంత ఉందో మనకు కూడా అంతే ఉంది. తప్పించుకునే ఉపాయం చెప్తున్నాం. ఇందాక జాకబ్ బ్రదర్ ఏం చెప్పాడు? చచ్చిపోవాలి, లోపల ఉండండి, లేపొద్దు. లేపుతున్నారు మనోళ్ళు, లేపి వాడికి దండలేస్తున్నారు, లేపి మరీ దండలేస్తున్నారు వాడికి. ఇదేమో దేవుడు, ఇందుకారా నేను నిన్ను పిలిచింది, ఇందుకా నేను నిన్ను చేసింది. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలోనికి వచ్చేసరికి రాజకీయం పనిచేయడం లేదు, ఆర్మీ పనిచేయడం లేదు, కార్పొరేట్ వ్యవస్థ పనిచేయడం లేదు, ఇంకా 6 ప్యాకర్స్ కూడా పనిచేయట్లేదు. మనదేమైనా పని చేస్తుంది అనుకుంటున్నారా? ప్రభువా 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 అను ప్రతివాడు మనందరం రోజు వాడే పదం అదేగా. రోజుకు ఒకసారి అని అంటాం, ప్రభువా 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 ప్రాబోతుంది. ఇక బువా 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 దేవా బువా బువా బువా. ఇక బువ కాడికి వస్తాడు దేవుడు. బువ పెడితే దేవుడు, బువ లేకపోతే ఇంక నేను ఏదో ఎల్ఐసి చేసుకుంటానులే, ఇంకేదో ఉద్యోగం చేసుకొని బతుకుతానులే. బువ కోసం ఆ దేవుడు. 2 చేతుల పైకి స్తోత్రం చెప్తామా?
అర్థమవుతుందా మీకు? వ్యర్థమవుతుందా? అర్థమవుతుందా వ్యర్థమవుతుందా? అర్థమైతే చెప్పండి తొందరగా. ఇప్పటికే లోపల ఫీజులు కాలుతున్నాయి. ఇప్పటికే ఫీజులు లోపల కాలుతున్నాయి. లోపల ఫీజులు కాలుతున్నాయి, బయట ఫీజులు కూడా కాలుతున్నాయి. ఇది ఏంద్రా నాయన, వచ్చి ఇక్కడ మేము ఇట్టమంట పెట్టించుకుంటున్నాము. ఇదే ఎక్కడ పరిస్థితి? ఎవడాడో పిలిస్తే పొగుడుతారు కానీ ఈడేదిరా నాయన నిప్పు పెడుతున్నాడు. లోపల ఉందా మీకు ఆ ఫీలింగ్? ఉంటే స్తోత్రం. మీరందరూ మార్చబడుతున్నారు, పరిశుద్ధాత్మ స్వాధీనంలోనికి వస్తున్నారు. హల్లెలూయా. దిద్దుబాటు కోరుకునే వారేనండి దేవుని సేవకులు. దిద్దుబాటుని ఎవడైతే అసహ్యించుకుంటాడో వాడు భక్తిహీనుడు, బైబిల్లో రాయబడింది. ప్రభువా నేను మారాలి, ప్రభు నేను మారుతాను ప్రభు అన్నవారే దేవుని సేవకులు. దిద్దుబాటును కోరుకున్న వాళ్ళు. మాకు అన్ని తెలుసులేండి. ఏం తెలుసు నీకు? రా కూర్చో. ఇలాంటి సందేశాలు దమ్ముందా నీకు? ఈ మాటలు వినే దమ్ము చేతనైతా? నీ బుర్ర పని చేస్తుందా? అంత కూర్చో. మేము 60 సంవత్సరాల నుంచి చేస్తావు. ఏం చేస్తావు? 60 సంవత్సరాలు పొట్టి చెక్కే కథ చెప్తావు నీ బతుకి. ఇంతకు మించి నీ రేంజ్ ఏం కాదు. మహా అయితే కీర్తనల గ్రంథంలో 2-3 రెఫరెన్సులు తీసుకొని చెప్తావు. అంతకు మించి నీ రేంజ్ కాదు. బాప్తిస్మం ఇచ్చే యోహాను 6 నెలలే సేవ చేశాడు. ఒకటే ప్రసంగం, రాబోతున్న దేవుని ఉగ్రతను తప్పించడుకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు. ఒకటే ప్రసంగం. ఏ ఉగ్రత? ఆ మాట చెప్పండి. ఏ ఉగ్రత? రాబోతుందంటే ఏదో రాబోతుంది విపత్తు. ఆయనకు అర్థమైంది, మనకు రావట్లేదు. మనకి ఇంకా అర్థం కాలేదు. అయ్యారు వచ్చే సంవత్సరం మేము పెద్ద మందిరం కడదాం అనుకుంటున్నాం. వీడు సర్పసంతానం సార్. వచ్చే సంవత్సరం దాకా నువ్వు బతుకుతావురా నువ్వు అంటే నీకు బాగానే ఓపులు ఉన్నాయి. ఇంకా జీవితం భవిష్యత్తు మీద ఆశ పెట్టుకునే ప్రతి ఒక్కరు సర్పసంతానం. ఇంకోటి చెప్తున్నాను. దైవ భక్తుల లక్షణం ఏంటో తెలుసా? బైబిల్లోనే రాయబడింది. నేనే ఎక్కువ చెప్పండి. ప్రభువు చిత్తమైతే అనాలే తప్ప నేను అది చేస్తాను ఇది చేస్తాను ముందే ప్రగల్భాలు చెప్పక. ఎందుకంటే నువ్వు తొందరగా చచ్చిపోతే, ఏదో పిడుగుపడ్డ చచ్చిపోతే ఏం కావాలి? నీ ప్రామిస్, నీ వాగ్దానం ఏం కావాలి? మీటింగ్కి వస్తున్నా కూడా ఏమన్నా, బ్రదర్ ప్రభు చిత్తం అయితే వస్తాను బ్రదర్. హలో, ఇంటికాంచి ఫోన్ వచ్చిన మీరు ఏమనాలో తెలుసా? వస్తున్నాను ప్రభు చిత్తం అయితే. బైబిల్ భాష రావాలి సార్ మనకి. ఎందుకంటే నాట్ గ్యారంటీ అవర్ లైఫ్స్. మనకి గ్యారంటీ లేదు సార్. మనం అందరం స్ట్రేంజర్స్. మనం అందరం యాత్రికులం. హల్లెలూయా. అందరికి అష్యూరెన్స్ ఇవ్వద్దు. అష్యూరెన్స్ ఇవ్వడానికి లేదు మనకి. ప్రభువు చిత్తమైతే వస్తాను, ప్రభు చిత్తమైతే తింటాను, ప్రభు చిత్తమైతే పడుకుంటాను. ఈ భాష వాడండి. మీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి. ప్రభు మీద ఆధారపడిన వాళ్ళ భాష ఇలాగే ఉంటుంది. స్తోత్రం చెప్దామా? ఆయన ఆ కోపము, ఆ ఉగ్రతను గురించినటువంటి జ్ఞానం వాళ్ళకుందని అర్థం చేసుకోవాలి మనం. కొంతమందిని నేను ఈజీగా ఫైండప్ చేసేస్తాను. అట్టని నేను జడ్జి చేసేటువంటి కాదు. స్కానర్స్ ఎందుకు ఉంటాయి సార్? దొంగ నోటా మంచి నోటా? స్కానర్ ఉంటుంది చూసారు, ఇక్కడ పెట్టగానే కిరికిరిగానే మొత్తుకుంటుంది అది. దొంగ నోటా మిషన్లోనికి రాగానే ఆ సెన్సార్ చెప్తుంది దొంగ నోట అని. మరి ఆ జ్ఞానమే మనకు లేదా? ఏది దొంగ, ఏది మంచి, ఏది చెడు, ఇది తెలియదా? మనకు వద్దా సార్? ఇది తీర్పు తీర్చకూడదు గారు. ఎవరికి? తీర్పుకి, హెచ్చరించడానికి. ఆ భేదం కూడా తెలియట్లేదు సార్. ఇర్మియా గ్రంథంలో అదే చెప్పాడు. వీటిని తెలుసుకోవాలి, ఆ భేదం ఏంటో తెలుసుకోవాలి. తీర్పు అంటే ఏమనుకుంటారు చెప్పండి? తీర్పు అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? జడ్జిమెంట్ అంటే తీర్పు. తీర్పు అంటే ఏంటంటే విభజించడం. మంచోడిగా ఉండనిస్తాడు. ఇప్పుడు కూరగాయలు కడిగిపోయినాం సార్, టమాటాలు కొంటున్నాం, వంకాయలు కొంటున్నాం, పుచ్చిపోయినా కూడా వేస్తాం లోపల. పుచ్చిపోయిన వాటిలో నుండి మంచి తీసుకుంటాం, అవునా కాదా? తీర్పు అంటే కూడా అదే. దొంగని దొంగ లెక్కలో పెడతాడు, మంచోని మంచి లెక్కలో పెడతాడు. గొర్రెలు మేకలు అదే తీర్పు. ప్రైజ్ ది లార్డ్ చెప్తామా?
ఆ గొర్రెల మేకల ఆ విభజన ఉందే, ఆ మేకలు కూడా క్రైస్తవులే. బైబిల్లో రాయబడింది మేకలు అంటే నాయకులు అని అర్థం. మేకలకు తెలుసా ఎంత తిన్నా తృప్తి ఉండదు. హలో, మేకలకి గొర్రె తిని తృప్తి పడుతుంది, తిని నెవరేసుకొని కూర్చుంటుంది. మేకట్ట కాదు, అది పొదుగుకులు తింటూనే ఉంటుంది. అది దాన్ని దయ్యం అంటారండి. మేకను దయ్యం అంటారు తెలిసిన వాళ్ళు. దయ్యం తిన్నాడు తింటావు ఏంద్రాన్ని. బైబిల్లో నాయకులను మేకలకు పోల్చాడు దేవుడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పట్లేదయ్యా. ఎక్కుతుందా మేకలు గొర్రెలు? గొర్రెలమా మేకలమా? లంచాలు తీసుకునే వాళ్ళ మీద కూడా దేవుని ఉగ్రత వస్తుంది. మీకు చెప్పాను కదా, ఆ దినము ఎవరెవరి మీదకి వస్తుందో తెలుసా? ఫస్ట్ థింగ్ విగ్రహాల మీదకి వస్తుంది. ఫస్ట్ వచ్చేది విగ్రహారాధన మీదకి వచ్చేస్తుంది దేవుని తీర్పు, గుర్తుపెట్టుకోండి. సెకండ్ తీర్పు ఎవరి మీద తెలుసా? దొంగ నాయకుల మీదకి. దొంగ నాయకుల మీదకి సార్ వచ్చే తీర్పు. తర్వాత మనుషులు దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు భూమి మీద చెప్పండి? డబ్బు. మూడో తీర్పు ధనవంతుల మీదకి వస్తుంది. ఇవన్నీ ఉన్నాయి, బైబిల్లో ఉన్నాయి. చూపిస్తే మీరు అలసిపోతారని రెఫరెన్సులు చూపెట్టలే. రెఫరెన్సులు కావాలా? డూ యూ వాంట్? కావాలా? మంచి హుషారుగా ఉన్నారు మీరు. కొవ్వు మెదడు దొరికినట్టుంది కదా. దేవునికి మహిమ కలుగును గాక. 3 ధనవంతుల మీదకి వస్తే 4వ తీర్పు ఉంది చూసారా? దేవుని తీర్పు. అందం మీద ఎవడు ఫోకస్ పెడతాడో వాని మీదకి వస్తుంది. అందం మీద ఎక్కువ ఫోకస్ పెడుతురు. టీవీలలో వాక్యం చెప్తున్నారు మన దరిద్రులు కొంతమంది. మేకప్లకు మూతికు రంగులు వేసుకుంటున్నారండి ఇలా పాడుగాను. శుద్ధి డీసెంట్ అవసరమే, శుద్ధి డీసెంట్ అవసరమే, కానీ మరీ మనల్ని ఇతరులకు ఆకర్షించుకునేలా చూపించుకోవాలి, అది మేకప్. దాని వాళ్ళ మీద కూడా దేవుని తీర్పు వస్తుంది. దేవుడు న్యాయవంతుడు సార్. దేవుడు న్యాయవంతుడు, ఆయన న్యాయం తీర్చే దేవుడు. నువ్వు దేవుణ్ణి కాదని ఏది కోరుకున్నావో దాని నుండే నీకు తీర్పు మొదలవుతుంది. ఆయనని కాదనుకున్నావు, డబ్బును కోరుకున్నావు. ఆయనని కాదనుకున్నావు, పవర్ కోరుకున్నావు. ఆయనని కాదనుకున్నావు, బొమ్మలు కోరుకున్నావు. ఆయనని కాదనుకున్నావు, అందాన్ని కోరుకున్నావు. వీటన్నిటి మీదకి తీర్పు రాబోతుంది. ఆ దినము దేవుడు ఫిక్స్ చేసి పెట్టాడు రెడీగా. ఎప్పటికే మీకు అర్థమై ఉంటుంది. దేవుడు తన జడ్జిమెంట్ను ప్రారంభించాడు. చూడండి, ఆ మాట రిఫరెన్స్లు కూడా మీకు చూపిస్తాను. విగ్రహారాధన చేసే వారి మీదకి రాబోతున్న తీర్పు ఇది. నరుల అహంకార దృష్టి తగ్గింపబడును. అహంకారంతో ఎవరు ఉంటారో వాళ్ళ మీదకి దేవుని తీర్పు రాబోతుంది. మనుషుల గర్వము అనగద్రొక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. గట్టిగా స్తోత్రం చెప్దామా? మనుషుల గర్వం మీదికి, మనుషుల విగ్రహాల మీదికి, మనుషుల అధికారాల మీదికి తీర్పు రాబోతుంది. అందం మీదకి అని కూడా చెప్పానుగా. స్తోత్రం చెప్దామా? సియోను కుమార్తెలు ఎవరు? అసలు సియోన్ అనే పదం ఎప్పుడన్నా విన్నారు మీరు? జియోను విన్నారు మీరు? జియోను అనే పదం బైబిల్లో విన్నారా మీరు? విన్నారా బ్రదర్? అది ఆ ఒక్క పదం గురించి చెప్పడానికి నాకు 1 year పట్టింది. 1 year పడుతుంది. మీకు కాక ఓపిక ఉంది అని అంటే ఆ జియోను గురించి మీరు వింటే మీలో ఒక ప్రతిష్టత వస్తుంది, వైరాగ్యం వచ్చేస్తుంది. దట్ ఈస్ ద వండర్ఫుల్ సబ్జెక్ట్ జియోను. సియోను అని తెలుగులో అన్నాంలయ్యా. సియోను అంటే ఇప్పుడు సంఘానికి సూచన. సంఘం మనమే కదా సంఘం అంటే. మన సంఘాలలో కూడా గర్విష్ఠురాండ్రుగా ఉండి, ఎవరైతే అందాన్ని, ఎవరైతే బలాన్ని నమ్ముకొని దేవుణ్ణి లెక్క చేయకుండా జీవిస్తున్నారో వారి మీదికి కూడా దేవుని ఉగ్రత రాబోతుంది ఒక రోజున. ప్రైజ్ ద లార్డ్. మైక్ పట్టుకొని మనోళ్ళు చెప్తుంటారు కొన్ని కన్వీనియన్స్గా ఎలాగ వాక్యాలు చెప్తారంటే అండి, ఎవరికి నొప్పి లేవకూడదు, ఎవ్వరికి నొప్పి లేవకుండా మాట్లాడాలా, అంత కన్వీనియన్స్గా బోధించాలా. అప్పుడే జనాలు కానుకలు ఇస్తారు మనకి.
ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ప్రతి సంఘంలోనికి ఆడవాళ్ళు వస్తారు. ఆడవాళ్ళని మంచిగా వాక్యంతో కన్వీనియన్స్ చేస్తేనే మీకు కానుకలు వస్తాయి. ఇప్పుడు బోధకులు అందరూ ఏ నాడి పట్టుకున్నారు తెలుసా? దేవుడి నాడి కాదు, సంఘానికి వచ్చే విశ్వాసుల నాడి పట్టుకున్నారు. ఏది చెబితే ఎక్కువ ఉబ్బిపోయి కానుక పెంచుతారో దాని మీదనే బాగా చెప్తున్నారు వీళ్ళు. నిజమా కాదండి? అంటే వీళ్ళకి కావాల్సింది దేవునితో పని కాదు, దేవుడితో పని లేదండి వీళ్ళకి. అందమును గురించి సంఘములో స్త్రీలు ఎలాగుండాలో నేర్పకపోతే మనము తీర్పులో నిలబడతాం. గుర్తుపెట్టుకోండి, తీర్పులో మనం నిలబడతాం అందం గురించి. సో నేను ఇంకే వివరం చెప్పడానికి చాలా టైం పడుతుంది. 4వ తీర్పు ఉంది, దొంగ నాయకుల మీదకి తీర్పు వస్తుంది. గుర్తుపెట్టుకోండి. నన్ను చెప్పానుగా మేకలు అని. మేకలు అంటే నాయకులు. మన మీదికి నాయకులైనటువంటి వాళ్ళు ప్రజలను దోచుకొని తింటున్న వాళ్ళు ఉన్నారు చూసారా? ఓటికి 1000 రూపాయలు ఇచ్చి వాడు 5 ఏళ్ళు దిగిపోయేసరికి లక్షల కోట్లు సంపాదిస్తున్నాడు. వాడిని వదిలిపెడతాడు అనుకుంటారు దేవుడు? వాడిని వదిలిపెట్టరు. మాకు 50 మంది సంఘం ఉన్నారండి అని ఫోటోలు తీసుకొని సంస్థల దగ్గర అమ్ముకునే సేవకులు మనల్ని కూడా వదిలిపెట్టడు. మనం కూడా దొంగలమే. చెప్పండి, ఎవరిని వదిలిపెట్టాడు దేవుడు? తీర్పు ఉంది. దేవుని సంఘాన్ని ఖాయమంటే మనుషుల మెప్పు కొరకు ఇవన్నీ చేస్తున్నారు. దీనివల్ల ప్రమాదం దేవుని కాదు మనకని చెప్పడానికి ఈ మీటింగ్ ద్వారా నేను మీతో మాట్లాడుతున్నాను. స్తోత్రం చెప్పండి. దేవుడికి ఏం కాదు సార్, ఆయన చాలా కూల్గా ఉంటాడు. ఒకరోజు వస్తుంది లేపేస్తాడు అవతల. ఎజ్రా గారు తెలుసా మీకు? బైబిల్ గారేనండి. మనకి బయట వాళ్ళు ఎజ్రాలు మనకి ఎందుకు సార్? ఆయన బయట ఎజ్రాలు మనకు అవసరం లేదు. బైబిల్లో ఎజ్రా గారు తెలుసా మీకు? మంచి భక్తుడు ఆయన. ఎప్పుడైనా చదివారు ఎజ్రా గ్రంథం? చాలా ఆ గ్రంథం చదువుతుంటే అమ్మ రోషంగా ఎలా బతకాలో వస్తుంది సార్. మంచి మంచి బిర్యానీలోనే అందులో అది చదవరు, పాడేని చెప్పరు. రాజుగారు శర నుంచి వీళ్ళు వచ్చిన తర్వాత ఎజ్రాకి చెప్తాడు, ఏమయ్య బాబు, రాజుగారు ఏమంటాడంటే ఎజ్రాతోటి, ఏమయ్యా బాబు ఎజ్రా, నీ దేవుని కాడికి పోయి మీ దేవుని మందిరానికి ఏమేమి అవసరమో 7 మినిస్టర్లను ఇస్తాను, తీసుకో. నీకు ఏం కావాలో అడుక్కో, తీసుకొని మీ దేవుణ్ణి మీరు పోయి మీ దేవునికి మీరు సమర్పించుకుని రండి అని రాజుగారే ఎజ్రాకి సెలవిస్తాడు సార్. చెప్పైతే ఎజ్రా గారు సింపులోడేగా 7 మినిస్టర్లు ఆయనకి సెక్యూరిటీ వచ్చారు. మినిస్టర్ అంటే ఎవరో తెలుసా? ఎలా ఉంటుంది ఆయన ప్రోటోకాల్? ఎలా ఉంటుంది సార్? 7 మినిస్టర్లు ఎజ్రా పక్కనుండి బంగారం, వజ్రాలు, వైడూర్యాలు అన్నీ పెట్టించారట. పో మీ దేవుని పూజ చేసుకోపో. రాజు చెప్పాడట ఈ మినిస్టర్లకి, ఎజ్రా పోయే వరకు ఆయన మటు మీరు ఉండాలి, కాదని ఎవడన్నా ఉన్నాడని ఒక్కడు కూడా బతకడు అని రాజుగారు హెచ్చరించి పంపించాడు. ఎజ్రా కదా మీరు చదవండి, అర్థమైంది. అయితే ఎజ్రాకి ఒక డౌట్ వచ్చింది. వినాలి జాగ్రత్తగా ఈ మాటలు చదవ. ఎజ్రాకి ఒక డౌట్ వచ్చింది. రాజుగారు ఇంత సెక్యూరిటీ ఇచ్చాడు, ఇంత బంగారం ఇచ్చాడు, ఇంత విలువైన సంపద ఇచ్చాడు, మేము దారిలో పోతుంటే ఎవడైనా దొంగోడు వచ్చి మమ్మల్ని దోసుకుంటే ఏంటి మా పరిస్థితి అని డౌట్ వచ్చిందంటే ఆయనకి. హలో, ఎప్పుడైనా చదివారు ఈ వాక్యం? అయితే మరి ఇంత సెక్యూరిటీ ఇచ్చావు కదా రాజుగారు, మీకు ఆ వాక్యం చూపినా? ఎజ్రా గ్రంథం తీయండి. రాజుగారు మరి బంగారాన్ని మేము తీసుకెళ్తుంటే మమ్మల్ని ఎవడన్నా దోసుకుంటాడు, మమ్మల్ని కాపాడడానికి కొంచెం సెక్యూరిటీ పెంచరాదా అని అడగాలనుకున్నాడండి ఎజ్రా గారు. చదవండి ఆ మాట, 8వ అధ్యాయము 22వ వచనం. చెప్పండి గట్టిగా. రాజుకు దేవుని వాక్యం చెప్పినోడు సార్ ఎజ్రా. రాజుకు దేవుని ఉగ్రత గురించి చెప్పినోడేనా? అయితే చెప్పి వింటిమి కనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయనట్లు రాజుగారు మాకు కొంచెం సెక్యూరిటీ పెంచరాదు అని అడుగుదామని రౌతులను రాజునొద్ద కావాలని మనవి చేయుటకు నాకు సిగ్గు తోసింది అన్నాడు. స్తోత్రం చెప్పండి.
ఇప్పటిదాకా మా దేవుడే గొప్పోడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, గొప్పోడు అన్నీ రాజుకు చెప్పినాము. రాజుగారి దగ్గరికి పోయి రాజుగారు మమ్మల్ని కాపాడడానికి సెక్యూరిటీని పెంచరాదని అడగాలంటే రాజుకు మన ఎజ్రాకి సిక్కయిందంట. హలో, అర్థమైందా? మన దేవుని గురించి ఎంత గొప్ప చెప్పినాము, మన దేవుని గురించి ఎంత గొప్పగా చెబుతున్నాము, అంతే గొప్పగా మనం బతకాల. స్తోత్రం. అదే అధ్యాయము 31 వచనంలో చూడండి, దేవుడు ఏం చేశాడు? అహావా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా నుండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మా దేవుడు మమ్మల్ని తప్పించలేదు, మా రాజకీయ నాయకులే మమ్మల్ని తప్పించని అంటున్నాడా? మా దేవుడే తప్పించాడు. 2 చేతులు పైకెత్తరేమయ్యా అంటే ఇప్పుడు చదివిన 2 వాక్యాలు అర్థం కావాలంటే పిహెచ్డి చేయాలా, మినిమం పిహెచ్డి చేయాలా ఈ 2 మాటల కాంబినేషన్ అర్థం కావడానికి చాలా టైం పడుతుంది. సిగ్గు అనిపించింది. ఇప్పుడు మా దేవుడు తప్పించాడని సాక్ష్యం చెప్తున్నాడు. మన దేవుడు ఎవరు సార్? మన దేవుడు ఎవరు సార్? తన ప్రజలకు తోడుగా ఉంటాడు. ఎవడైతే ఎదురు తిరుగుతాడో వాని మీదకి ఉగ్రతను, తన హస్తమును చాపి ఉగ్రతను కురిపిస్తాడు. స్తోత్రం చెప్పు. ప్రేమిస్తే కనికరిస్తాడు, తోడుగా ఉంటాడు. ఆయన మీద ఆధారపడలేదు అనుకోండి, నష్టపోయే దేవుడు కాదు మనమే అని చెప్పడానికి ఈ వాక్యం చూపించాను. నువ్వు 100 ప్రసంగాలు చెయ్యి, జ్వరం వచ్చినా, మరణకరమైన జబ్బు వచ్చినా నా దేవుడు నాకు ఉన్నాడులే అనే ధైర్యం నీకు ఉండాలి. కరోనా వస్తుందంట, శకలం పడుతుందంట, సస్తామంట ప్రభువుకు స్తుతి కలుగునుగాక అనాలి. భయపడి ఏం కాదు, ఏం కాదు, ఈడ మూస్తే ఆడ తిరుగుతాం. స్తోత్రం చెప్పట్లేదా? డబ్బు పిచ్చి, పదవి పిచ్చి, మనుషుల మీద పిచ్చి ఉన్నోడికే భయపడతాడు. మాకేం పిచ్చి లేదు, యేసు రక్తమే చేయం. మా ప్రభుతో ఉండాలని ఒకే ఒక కోరిక. స్తోత్రం. బ్రతుకుట నీ కోసమే పాటలు పాడతాను సార్, ఒట్టిదే డబ్బా పాటలు, ఆడికి ప్రతిష్టత రాదు. బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకెంత మేలు. అవునా? నిజమైన భక్తుడు పౌలయ్య గారు బ్రతుకుట క్రీస్తే ఎందుకన్నాడు అన్నమాట? విలువ తెలిసింది. విలువ, సావు తర్వాత ఉన్న విలువ తెలిసింది. అందుకనే సావును కూడా లాభంగా ఎంచుకున్నాడు. స్తోత్రం. ఉగ్రత గురించి చెబుతున్నాం. ఉగ్రతకి ఎవరు భయపడాల్సి? మనం భయపడకూడదు. మనం దేవుని నమ్ముతున్నాము, దేవునికి భయపడుతున్నాం. ఆమేన్. మనం భయపడుతున్నది ఆయన కోసము. భయపడని వారి మీదికి ఉగ్రత రాబోతుంది, దినం రాబోతుంది, ప్రళయం రాబోతుంది, ఈ విపత్తు రాబోతుంది. సేవకులారా, మీరు ఈ మాటలు వింటుంటే దేవుని కృపలో ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఈ విషయాలను మీ సంఘాలలో మీరు బోధించండి. ఇది బోధించకపోతే మీకు శ్రమ, నాకు సంబంధం లేదు. ప్రభు చెప్పమన్నాడు, నేటికి పరిచర్య ముగిస్తున్నాను. ప్రభు కృప మీకు తోడుగా ఉండను కాదు. శుభకరమైన తొలి ప్రేమనునే మరువక జీవింప కృపనీయవా.